హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదే పొద్దున్నే మా ప్రపంచం. ఈయనే కడప కింగ్. మార్నింగ్ లేస్తుండగానే సూర్యుడు చూసారా? చూడండి, ఆకాశం చూడండి ఎంత బాగుందను. చాలా బాగుంది కదా ఆకాశం. పొద్దున్నే వెరీ బ్యూటిఫుల్. చూసారా చెడును. ఈరోజైతే ఆకాశం చాలా చాలా బాగుంది. చూడండి, ఉదయాన్నే మా పెద్ద ఆయన ఎంత కష్టపడుతున్నాడు పాపం. ఈ వయసులో కూడా అలా కష్టపడతాడంటే మరి ఆ వయసులో ఇంక ఏ రకంగా కష్టపడ్డాడో మనకు తెలియదు అనుకో, అతనికి తెలియాలి. మార్నింగ్ ఫ్రెండ్స్, ఈ చెట్లు చూడండి ఎంత బాగుందను. ఈ చెట్లు మేము తిరుగుతుంటే అబ్బా గోదావరి వస్తుంది. గోదావరి జిల్లాలో పొద్దున్నే కొబ్బరి చెట్లు అంత బాగుంటాయి కదా మార్నింగ్. అదేవిధంగా కోట్లో చూడండి ఫ్రెండ్స్, అంటే గాలి వేస్తుంటే అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది అబ్బా. చూడండి, ఈ రేగి చెట్లు ఫ్రెండ్స్, ఈ చలికాలం వచ్చేటప్పటికి మళ్ళీ సిగిరంతాయి పాపం. ఎండాకాలం కదా, చాలా బాగుంటాయి రేగి చెట్లు. దేవుని కృపను బట్టి మాకు ఈ రేగి చెట్లు కాలంలో రేగికాయలు తింటున్నాము. అలాగే ఈతకాయల కాలంలో ఈత చెట్లు చూడండి, ఖర్జూరకాయలు. ఈ ఖర్జూరకాయ కనిపించే పెడతాను చూడండి. చాలా బాగుంది కదా వాతావరణం. ఇక చూడండి ఖర్జూరకాయలు ఇంకా అవ్వలేదు. ఇవన్నీ ఖర్జూర చెట్లే, ఇవన్నీ రేగి చెట్లు ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు శీతాకాలం వస్తే బాగుంటాయి. కరెక్ట్గా జనవరి ఫిబ్రవరి నెలలో వస్తాయి. చాలా చాలా బాగుంటాయి. పెద్ద మనిషి హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్కి. చూడండి ఎంత కష్టపడతాడో దిలీప్, ఎంత కష్టపడతాడు. వాకింగ్ చేస్తాడో ఉదయాన్నే 4 గంటలు లేచి వాకింగ్ చేసుకుంటాడు. చూడండి, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్టున్నాడో. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏ రకంగా చెప్తున్నారు పెద్ద ఆయన. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటాయినా. ఈ రోజు పట్టుకొని తింటాడు ఈయన. సరే, అలాగే మీ ఏరియాలో ఎక్కడైనా అలాగా వాకింగ్ ప్లేస్ ఉంటే మార్నింగ్ లేచి 1 గంట వాకింగ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిరోజు వాకింగ్ చేయడం చాలా మంచిది. ఈ కోవిడ్లో ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. అలాగున్న టెన్షన్ వాళ్ళకు ఉంటాయి. కంపల్సరీగా పొద్దున్నే లేచి 1 గంట వాకింగ్ చేస్తే మీకే మంచిది, మీ ఆరోగ్యం మంచిది. అలాగే మీ ఇంటి దగ్గర ఉన్న మీ పిల్లల కోసమైనా మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కోసం మేము దూరం వచ్చాం కాబట్టి కష్టపడతాకే. ప్రతి ఒక్కరు కంపల్సరీగా పొద్దున్నే 1 గంట వాకింగ్ చేయండి. హెల్త్ చాలా బాగుంటుంది. ఏమంటావన్నా చెప్పండి కదా. మంచి మాట చెప్పినావు. గంట లేకుండా 40 నిమిషాలు చేయండి. అది మీకు టైం ఉంటే అది బాగా చేసి ఆరోగ్యానికి మంచి సూత్రం చెప్పినాడు ఈయన. పాటించండి అయ్యా అందరూ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఓకే.
గుడ్లు అయితే ఉడుతున్నాయి. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఈ పెసరట్టు